క్షమించకపోవటం అనేది చిన్న విషయం కాదు. అర్థమైందా? అది ఇతరుల క్షేమానికి మన క్షేమానికి లింక్ అయి ఉంది. ఆ లింక్ని మనం గుర్తెరిగి జాగ్రత్త పడాలి. అది మనకు అర్థం కాకుండా చేసి ఇతరులను ద్వేషించేటట్టు చేసి వాడినెత్తిన మన్నెత్తిన నిప్పులు తేయడానికి దుష్టుడు తంత్రము బన్నుతున్నాడు. ఇట్లాగా మీరు ఒకటే కాదు, ఇక చాలా విషయాల్లో సాతాను తంత్రాలు గుర్తుపట్టొచ్చు. సహోదరుడు ద్వేషించటం వాడి తంత్రమే. ఒకడి మీద ఒకడు దూషించుకొని అబద్ధముగా చెడ్డ మాటలెల్లా చెప్పుకొనుట వాడి తంత్రమే. అర్థమైందా? కక్షలు, విమతములు, ద్వేషములు సంఘములో పుట్టించుట, వ్యక్తులలో పుట్టించుట వాడి తంత్రమే. వాడి దురాత్మలన్నిటినేమో ఐక్యపరుస్తాడు. దేవుని సంబంధుల మధ్యలోకి చొరబడి చిచ్చులు పెట్టి క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సమాజాల్లో, క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ స్నేహితుల్లో, సోదరుల్లో నిప్పేస్తాడనమాట వాడు. మళ్ళా దయ్యాలన్నిటినీ, దయ్యపు సంబంధుల్ని సంఘటితపరుస్తాడు, ఐక్యపరుస్తాడు. దేవుని పిల్లల్నేమో విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దీనికి బైబిల్ సాక్ష్యం కూడా ఉంది. పరిశుద్ధాత్మ ఐక్యతను కల్పిస్తాడు అంటే దురాత్మ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుంది అని అర్థం. ఎఫెసీ పత్రిక 4:1